కుటుంబాల యొక్క వ్యవస్థ పాడైపోవడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడం, వ్యక్తిగత ప్రార్థన లేకపోవడం. చాలామంది యవనస్తుల జీవితాలు చూడండి, రెండు రకాల యవనస్తులు మీకు కనబడతారు ఎక్కడైనా. ఒకడు పడిపోయి ప్రార్థన ద్వారా తిరిగి లేచి బహుగా ఫలించిన వారు కొంతమంది కనబడతారు, తెలుసా మీకు? ఇంకొక గుంపు కనబడదు, మొదటి నుంచి భక్తిలోనే ఉంటారు, వాళ్ళు బహుగా ఆశీర్వదించబడతారు. ఇది రెండవ గుంపు. మూడవ గుంపు ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూడండి, సంవత్సరాలు గడుస్తుంటాయి, సేవకుడు మొత్తుకుంటూ ఉంటాడు, వాళ్ళల్లో వాక్యం చదవాలని కానీ, ప్రార్థన చేయాలని కానీ, పశ్చాత్తాపడాలని కానీ, కన్నీరు విడవాలని కానీ, అలాంటి మార్పు అనేది వాళ్ళల్లో రాకుండా వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటూ భక్తి అనేటువంటి వేషధారణలో బ్రతుకుతారు. ఎన్ని గ్రూపులు చెప్పాను నేను? 3 గ్రూపులు చెప్పాను. ఒకటి, మొదటి నుంచి భక్తి జీవితాన్ని కొనసాగించి ఆశీర్వదించబడే యవనస్తులు కొందరైతే, దేవుని భక్తిలో ఉన్నప్పటికీ పడిపోయి, భక్తిలో లేకపోయినా పడిపోయి దేవుణ్ణి తెలుసుకొని వాక్యము ద్వారా పట్టబడి జీవితాన్ని తిరిగి నిర్మించుకొని అనేక మందికి దీవెనకరంగా ఉన్నటువంటి యవనస్తులు రెండో గుంపు అయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో గుంపు ఏంటంటే, సేవకులున్నా, సంఘాలున్నా, పట్టించుకునే వాళ్ళున్నా, సహకరించే వాళ్ళున్నా, వాక్యము వినక, ప్రార్థన చేయక, బోధకు లోబడక, ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిపోయే వాళ్ళు మరొక గుంపు. చెప్పండి, ఇలాంటి వారు తప్ప మీకు ఎవరన్నా కనబడతారా? చెప్పండి, కనబడతారండి? మీకు కనబడరు. కొంతమంది కఠినపరుచుకొని ప్రార్థనకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పురికొల్పుకోరు. కొంతమంది యవనస్తులు ఉంటారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న వయసు ఉంటుంది, వాళ్ళ భక్తి జీవితం బహోద్భుతంగా ఉంటుంది. ఉపవాసాలు ఉండడం, ప్రార్థనలో గడపడం, కుటుంబంలో ఏది లేదో అది ప్రార్థన ద్వారా సాధించుకోవడం, కుటుంబంలో ఏది కావాలో అది ప్రార్థన ద్వారా సాధించుకోవడం, కుటుంబం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తుందో అర్థం చేసుకొని ప్రార్థన ద్వారా దాన్ని సాధించడం. చూడండి, ఒక యవనస్తుడు కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి, ఒక యజమానుడు కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి, ఒక తల్లి కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి. ఎప్పుడు నువ్వు దీవెనకరంగా ఉండగలుగుతావో తెలుసా? ఒకటి, నువ్వు దేవునితో మాట్లాడే తల్లివి, తండ్రి అయినప్పుడు. రెండవది, బాధ్యత కలిగిన వారైనప్పుడు. దేవునికి